ఇవాళ మనం బిగ్ ఐలాండ్ లో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంక్రెడిబుల్ ప్లేస్ చూడబోతున్నాం. దాని పేరే పొలోలో వ్యాలీ. ఈ ప్లేస్ లో మనకి యాక్చువల్ గా ఎలా వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి, సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం చూడొచ్చు, ఇవన్నీ మనం దీంట్లో కవర్ చేస్తాం. ఈ వ్యాలీ చూడగానే ఒక జురాసిక్ పార్క్ ఇక్కడ షూట్ చేశారా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే జురాసిక్ పార్క్ మిగతా ఐలాండ్స్ ఆఫ్ ద హవాయిలో షూట్ చేశారు. ఇక్కడ మనకు చూడడానికి అలా అనిపిస్తుంది. అంటే మనైతే చూద్దాం రండి, ఈ బిగ్ ఐలాండ్ లో ఈ పొలోలో వ్యాలీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. పొలోలో వ్యాలీ ఎలా ఫామ్ అయిందో చూద్దాం. పొలోలో వ్యాలీ కొహాలా వాల్కనోలో ఒక పార్ట్. యాక్చువల్ గా ఈ కొహాలా వాల్కనో అనేది మనకున్న బిగ్ ఐలాండ్ లో 5 వాల్కనోస్ లోకి ఓల్డెస్ట్ అనేది ఇదే. ఇది ఎంత పాతదంటే 7.5 లక్షల సంవత్సరాల క్రితం ఇది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివర్సల్ చూసింది. ఈ కొహాలా అగ్ని పర్వతం లాస్ట్ ఎక్స్ప్లోర్ అయిందంటే 1,80,000 సంవత్సరాల కిందట. ఇంకా 2.5 లక్షల నుంచి 3 లక్షల సంవత్సరాల లోపల కొండ పెద్ద భాగం విరిగి నీళ్ళలో పడడం జరిగింది. ఇలా లక్షల సంవత్సరాల నుంచి మనం చూస్తున్న చేంజెస్ ఇవాళ కొహాలా వాల్కనో ఎందుకు అందంగా తయారవ్వడానికి కారణమయ్యాయి. నీళ్ళన్నీ పాడడం వల్ల కొండల్లో ఆ కట్స్ కానీ ఆ లోయలు కానీ అవన్నీ ఫామ్ అయ్యాయి. ఇవాళ మనం చూస్తున్న పొలోలో వ్యాలీ కూడా ఇంత లక్షల సంవత్సరాల నుంచి ఫామ్ అయిన ఒక భాగం. పొలోలో వ్యాలీ కోనా ఎయిర్పోర్ట్ నుంచి గంటన్నర సేపు పడుతుందండి చేరుకోవడానికి. ఇది ఎయిర్పోర్ట్ నుంచి ఒక 50 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ వెళ్ళే దారంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నా సజెషన్ అయితే ఆగి ఫోటోలు తీసుకొని మంచిగా టైం స్పెండ్ చేసి ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనకు రెస్ట్ రూమ్స్ కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ కానీ లేవు. సో మనం రెస్ట్ రూమ్స్ కి వెళ్ళాలంటే అక్కడ నుంచి ఒక 10 నిమిషాల దూరంలో కపావు అనే ఊరిలో కింగ్ కమహమయ్య స్టాచ్యూ వెనకాల వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ కూడా ఫ్రీ. దీనికి జస్ట్ ఆపోజిట్ లో కింగ్స్ కెఫే ఉంటుంది. అక్కడ ఏమైనా మీరు ఫుడ్ తీసుకొని పార్సల్ చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ రోజ్ మేరీ పిజ్జా చాలా బాగుండే, తప్పకుండా ట్రై చేయండి. లుకౌట్ పాయింట్ నుంచి మనకు వాటర్ కానీ బ్లాక్ శాండ్ కానీ అండ్ ఆ కొండలు కానీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఎవరైనా కింద వ్యాలీలోకి హైక్ చేసి వెళ్ళలేకపోతే ఈ అద్భుతమైన వ్యూ ని లుకౌట్ పాయింట్ నుంచి కూడా చూడొచ్చు. అదే పొలోలో వ్యాలీ లుకౌట్ పాయింట్. ఇక్కడ నుంచి మనకు మిగతా 7 వ్యాలీస్ కూడా లైట్ గా గ్లిమ్స్ లో కనపడతాయి. అది అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ లుకౌట్ ది. హైక్ చేయకుండా జస్ట్ లుకౌట్ మాత్రమే చేసుకోవచ్చు అంటే పార్కింగ్ అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 10 కార్ల వరకు పడతాయి. ఒక్కొక్కరు 15 నిమిషాల వరకు ఉండి ఫోటోలు తీసుకొని ఒక వ్యూ ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ పాయింట్ కి సన్ రైజ్ లోపల వస్తే ద మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ డిసెంబర్ నుంచి మార్చ్ లోపల ఉన్నట్టయితే ఒక్కొక్కసారి వేవ్స్ కూడా కనపడతాయి. సో దీన్ని మీరు తప్పకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. పొలోలో వ్యాలీ కిందికి ఎలా హైక్ చేయాలో చూద్దాం. మీరు యాక్చువల్ గా హైక్ చేయగలిగితే నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. లుకౌట్ పాయింట్ లో చూసిన తర్వాత తప్పకుండా హైక్ చేసుకొని కిందికి వ్యాలీలోకి తప్పకుండా వెళ్ళండి. కానీ ఒకవేళ మీరు హైక్ చేయాలంటే మాత్రం పార్కింగ్ ఇక్కడ రోడ్ పక్కన వైట్ లైన్ లోపల పెట్టాలి. ఇల్లు అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఇవన్నీ అవాయిడ్ చేసి పార్క్ చేయడం మంచిది. కార్ పార్క్ చేసిన తర్వాత కొంచెం దూరం వెనక్కి నడుచుకుని వస్తే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. అక్కడ వాలంటీర్స్ తో చెక్ ఇన్ అయితే వాళ్ళు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసి మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఓకే, మరి ఇప్పుడు హైక్ చేద్దాము. ఈ హైక్ 0.6 మైల్స్ ఉంటుంది. చిన్నదే కానీ ఏంటంటే కొంచెం జారుతూ ఉంటుంది, స్టీప్ గా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఒక సైడ్ వెళ్ళడానికి మాత్రమే 25 మినిట్స్ పడుతుంది. పోయి రావడానికి ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ పడుతుంది. వాన పడేటప్పుడు వాన పడిన తర్వాత మాత్రం చాలా జారుతుంది. ఏదో చూసుకొని జాగ్రత్త వెళ్ళండి, లేకపోతే కంప్లీట్ గా హైక్ అవాయిడ్ చేయండి. వ్యాలీ నుంచి లుకౌట్ కి ఈ ఎం షేప్డ్ ట్రయల్ మనం వెళ్తాం. ఇక్కడ దారిలో మనకు చాలా వ్యూ పాయింట్స్ వస్తాయి. సో అక్కడ ఖచ్చితంగా ఆగి ఫోటోలు తీసుకొని వెళ్ళండి. నా ఫేవరెట్ వ్యూ పాయింట్ అయితే మనం 70% ట్రయల్ కంప్లీట్ చేశాక ఇక్కడ పైన ఉండే ఒక పాయింట్ ఇది అక్కడ మార్క్ చేసి ఉంచాను. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటది. ఖచ్చితంగా ఇక్కడైతే స్టాప్ చేసి ఫోటోలు తీసుకొని వ్యూ ఎంజాయ్ చేసి ముందుకెళ్ళండి. వ్యాలీ ఫ్లోర్ కి వచ్చాక ఇక్కడ పెద్ద పెద్ద ఐరన్ వుడ్ చెట్లు ఉంటాయి. అండ్ ఒక రివర్ ఇక్కడ సముద్రాన్ని మీట్ అయ్యే పాయింట్ దగ్గర మనం క్రాస్ అయి వెళ్ళొచ్చు. ఈ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఆగి ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఈ బీచ్ ఫ్లోర్ అంతా మీడియం సైజ్ లావా పాలిష్డ్ రాక్స్ తో చేయబడి ఉంటుంది. కాబట్టి నడిచేటప్పుడు చాలా కాన్షియస్ గా నడవండి. రాళ్ళు స్లిప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ వాటర్ అయితే ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. మీరు గజగీతగాళ్ళు అయితే తప్పితే వాటర్ లోకి వెళ్ళొద్దండి. ఇక్కడ లైఫ్ గార్డ్ కూడా డ్యూటీలో ఉండరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాలీ ఫ్లోర్
ఎపిసోడ్ లో రోప్ వెనకలు ఉండే ప్రైవేట్ ప్రాపర్టీలోకి మనం వెళ్ళకూడదు. ఇది యాక్చువల్ గా ట్రెస్ పాసింగ్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఏన్షియంట్ బరియల్ గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళ సీక్రెట్ సైట్ గా భావిస్తారు లోకల్స్. సో దీన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయకూడదు. అండ్ మనం ఇలాగే స్ట్రైట్ వెళ్ళి తూర్పుగా వెళ్తే ఇక్కడ వేరే వ్యాలీస్ లోకి హైక్ కూడా ప్రొహిబిట్ చేయబడింది ప్రైవేట్ ప్రాపర్టీస్ వల్ల. సో ఇక్కడ ఉన్న చెట్టు బిగ్ బిగ్ లాక్స్ పైన మనం కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. వేవ్స్ హ్యాపీగా క్రాష్ అవుతూ ఉంటాయి అండ్ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. వ్యాలీకి వెళ్ళడానికి ముందు కొన్ని థింగ్స్ తెలుసుకుందాం. స్టార్ట్ అర్లీ. సో మనం ఎంత త్వరగా వెళ్తే అంత బెటర్ వ్యూ మనకు ఉంటుంది అండ్ క్రౌడ్ ని బీట్ చేసుకుని పార్కింగ్ స్పేస్ ని సెక్యూర్ చేసుకోగలం. ఆల్సో మనకు ద బెస్ట్ సన్ రైజ్ వ్యూ ఇక్కడైతే దొరుకుతుంది. ప్యాక్ లైట్ అండ్ స్మార్ట్. ఇక్కడికి మీరు వెళ్ళలేక ముందు ఖచ్చితంగా వాటర్, స్నాక్స్, సన్ స్క్రీన్, బగ్ స్ప్రే అండ్ ఖచ్చితమైన ఫుట్వేర్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఫోన్ అండ్ కెమెరా అయితే తప్పకుండా మర్చిపోకండి. అండ్ హ్యామాక్. ఇక్కడ హ్యామాక్ వేసుకొని కూర్చోడానికి ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్. వెళ్ళే ముందు ఇక్కడ ఫెసిలిటీస్ తెలుసుకోవడం కూడా మంచిదే, ఎందుకంటే ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉండదు, ఫుడ్ సర్వీస్ ఉండదు. సో ఏమైనా రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే 10 minutes తర్వాత ఉన్న కపావు పెవిలియన్కి వెళ్ళాలి. సో ఇట్స్ బెటర్ టు ప్లాన్ అకార్డింగ్. ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే చేయకూడదు, లైక్ నో డ్రోన్, నో క్యాంపింగ్, చెత్త పడేయకూడదు అండ్ నో ట్రెస్ పాసింగ్. అండ్ డెఫినెట్ గా రాళ్ళు అయితే ఇలా పేర్చి పెట్టడం ఉండకూడదు. ఇది లోకల్స్ బిలీఫ్ కి అగేన్స్ట్. ఐ హోప్ మీకు ఈ వీడియో ప్రతి ఒక్క పాయింట్ని కవర్ చేసింది అనుకుంటా. మీకు పొలలో వ్యాలీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి ఆ బెల్ ఐకాన్ని హిట్ చేయండి. మా నుంచి వచ్చే అప్డేట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తూ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ జర్నీతో కలుద్దాం మరి.